అందరికీ నమస్తే. నేను మీ తేజస్‌ని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి క్విక్ అండ్ టేస్టీగా అయిపోయే రెస్టారెంట్ స్టైల్‌లో మన వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు డిన్నర్‌లోకైనా, లంచ్‌లోకైనా, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా ఈజీగా చేసి ఇచ్చేయచ్చండి ఒక 10 నిమిషాల్లో. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి బాణలి అయితే పెట్టేసుకొని ఒక గరిటె దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే పొట్టు తీసిన వెల్లుల్లి రెవ్వలు అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా నేను యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెవ్వలు అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వకోకుండా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసిండేటివైతే వేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిండేదైతే వేసుకుందాము. అన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకొని, ఉల్లిపాయ కూడా ఎక్కువ మగ్గడం అవసరం లేదండి. కాస్త మగ్గిన తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి అయితే సన్నగా కట్ చేసిన బీనీస్ ముక్కలండి ఒక 1/2 కప్ దాకా వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒకటైతే వేసుకుంటున్నాను. క్యారెట్ అయితే అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. వీటిని మనము హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ప్లేట్ వేసి ఒక 70-80% మాత్రం కుక్ అయితే చాలండి మనకి ఇవి వెజిటేబుల్స్ అనేవి. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము వెజిటేబుల్స్ ఎలా ఉడికాయని. కూరగాయలు అయితే ఇప్పుడు మనవి కుక్ అయిపోయాయి. ఒకసారి అంతే బాగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను ఇక్కడ బఠానీలు ఉంటాయి కదండి, అవి ఉడికించుకొని ఒక కప్పు నిండా తీసేసుకున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీలు ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. అన్నీ ఇందులోకి అయితే వేసేసుకుందాము. మన క్యారెట్ బీనీస్లోకి అయితే వేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందాము. బఠానీ బీనీస్ అన్నీ కలిసేలాగా ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి అయితే మనకు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ కావాలో అంత నేనైతే రైస్ ఆల్రెడీ వండి పక్కన పెట్టేశానండి. ఇప్పుడైతే మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టేస్తే వాళ్ళు మొత్తం ఖాళీ చేస్తారండి. ఇలా ట్రై చేయండి. ఇలా పొడి పొడిగా రైస్ని అయితే వేసేసుకుందాము. అన్నం ఎప్పుడు ఫ్రైడ్ రైస్కి ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. నేను ఇది మామూలు రైస్తోనే చేశానండి. ఎటువంటి బాస్మతి రైస్ అయితే నేను యూజ్ చేయలేదు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర సోయా సాస్ లేకున్నా కూడా స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. లేకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. అంతా ఒకసారి రైస్ అంతా బాగా కలిపేసుకుందాము. ఇలా రైస్ని అంతా కలుపుకున్న తర్వాత మన దగ్గర వెనిగర్ లేదు అండి, అందుకు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా 1.5 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాను. అంతా రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా వేసుకోండి నిమ్మరసం అనేది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని వేడివేడిగా మన ఫ్రైడ్ రైస్ అయితే సర్వ్ చేసేసుకోవడమే అండి. క్విక్ అండ్ టేస్టీగా అయిపోయి మన ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది చాలా ఇష్టపడి తిన్నారండి మా ఇంట్లో అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే దీన్ని నేను రైతాతో అయితే సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా కుదిరిందా అనేది. ఫైనల్గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.